వాయు మధ్య బంగాళాఖాతంలో చెన్నైకి 320, విశాఖపట్నంకి 450 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం వాయుగుండంగా బలపడి తీర ప్రాంతం వైపు దూసుకొస్తుంది. మరో 48 గంటల్లో విస్తారంగా వర్షాలు కోస్తా ఆంధ్రాతో పాటు ఈశాన్య జిల్లాలో ఉంటుందని ఐఎండీ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మైదాన ప్రాంతంలో రైతులంతా కూడాను మున్నీరు అవుతున్నారు. చేతికి అందొచ్చిన పంటను అమ్ముకునే పరిస్థితి లేక, పొలాల్లో ఉన్న పంటను పరిరక్షించుకోలేక రైతులు అల్లాడుతుంటే, తీర ప్రాంతంలో మత్స్యకారులు మాత్రం 4 రోజులుగా వేటకు వెళ్ళక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇటు చూస్తే ప్రస్తుతం ఈ వాయుగుండం ప్రభావం మాత్రం చిక్కోలు తీరంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎగసిపడుతున్నటువంటి ఈ అలలు, అదేవిధంగా గాలులు తీవ్రత పెరగడం, ఈ పరిణామాలన్నీ కూడా మరో 24 నుండి 48 గంటల్లో తీరం వైపు ఒక పెనుముప్పు దూసుకొస్తుందనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుతం 4 రోజులుగా వేటలేనటువంటి మత్స్యకారులు తమ పడవను అలా లంగర వేసుకుని వదిలేశారు. దీని తీవ్రత కనుక పెరిగినట్టయితే ఆ పడవలన్నీ కూడా ఈరోజు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది.